ఎవ్రీబడి విల్ బి కెన్ సీ విజువలైజ్ దట్ డే. 2047 నాటికి అంటే ఈ 22 ఏళ్లలో భారతదేశం పునరుజ్జీవం అంటూ ఉన్నారు. సో భారతదేశ చరిత్రలో దీని ప్రాముఖ్యత ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, పునరుజ్జీవనం అనే పదాన్ని మనం ఇప్పుడు మోడీ గారు అందరూ వాడుతున్నారన్నమాట. ఇండియా రిసర్జెన్స్. ఎందుకంటే ఈ 1947 నాటికి అందరూ భారతదేశాన్ని తోసుకుపోయారు. నేను ఒకటే చెప్తాను, గత 55,000 60,000 భారతదేశ చరిత్ర మొత్తంలో తక్కువ కాదండి. ఆఫ్రికా నుంచి మొట్టమొదటి ఆధునిక మానవుడు భారతదేశానికి వచ్చి ఉపఖండం వచ్చినప్పటి నుండి చరిత్ర మొదలైతే 60,000 సంవత్సరాల భారతదేశం మొత్తం చరిత్రలో అతి దుర్భరమైన కాలాన్ని 1947లో చూసాం కదా. ఈ 1947లో మళ్ళీ భారతీయులు భారతదేశాన్ని పరిపాలించుకోవడం మొదలుపెట్టి రాజ్యాంగం ద్వారా దాని ఆధారంగా పరిపాలన చేసుకుంటున్నాం. లక్ష్యం ఏంటి? భారత పునరుజ్జీవనం, ఇండియా రిసర్జెన్స్. మళ్ళా మనం పోగొట్టుకున్న వైభోగాన్ని, అంతటి సమృద్ధిని మళ్ళా తిరుగు తెచ్చుకోవడం. భరతమాత అన్నీ పట్టిపోయారు, భరతమాతకు మళ్ళీ సౌభాగ్యవంతంగా చూడాలి అనేదే మన లక్ష్యం. 2047 నాటికి ఆ లక్ష్యానికి అనుకూలంగా మనం వెళ్తున్నాం. అది అంటే ఏంటి? ఈ పునరుజ్జీవనం 2047 అంటే ప్రస్తుతం 2025 నుంచి 2047 మధ్య ఉన్న 2 పుష్కరాల కాలం సుమారు అత్యంత ప్రాముఖ్యత ఉంది భారతదేశ చరిత్రలో. ఎందుకంటే పునరుజ్జీవనం సంపాదించుకునే అద్భుతమైన అవకాశం ఇక్కడ వచ్చింది. ఒక్క మిస్టేక్ కూడా మనం చేయకూడదు. అందుకనే ఈ ఆపరేషన్ సింధూర్ని వెంటనే ఆపేశారు మోడీ గారు. అందరూ దీనికి అర్థం కాదు, ఎందుకంటే మనం యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యే కాలం కాదు, భారత పునరుజ్జీవనాన్ని సంపాదించుకునే కాలం. కాబట్టి ఈ టైంలో మనకి యుద్ధాలు వద్దు, ఏది వద్దు. ముందు భారతదేశ పునరుజ్జీవనం తెచ్చుకోవాలి, శాంతియుతంగా ఉండాలి, ప్రపంచంలో శక్తివంతమైన దేశం చేయాలి. పోగొట్టుకున్నది మళ్ళీ తెచ్చుకుని దాన్ని నిలబెట్టుకుని మళ్ళీ వెళ్ళాలి. ఇంకొకసారి పోగొట్టుకోకూడదు కూడా, మళ్ళీ బ్రిటిష్ వాడి చేతిలో 7 చేతిలోకి వెళ్ళకూడదు. అన్ని విధాలుగా వెళ్తుంది. కాబట్టి దీన్ని పునరుజ్జీవనం అంటారు. అందరికీ ఒకటి అనుకుంటారు, ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్, ఇండియా సూపర్ పవర్ అయిపోతుంది 2047కి అంటారు. కానీ అందరికీ ఒకటి తెలియదు ఏంటంటే, అది మనం సూపర్ పవర్ అవడం గొప్ప కాదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం మానవ చరిత్రలో 99.9% కాలం మనం సూపర్ పవరే. సూపర్ పవర్ అనుభవించడం, మన ఎక్స్పీరియన్స్ పొందడం గొప్ప కాదు. మళ్ళీ పోగొట్టుకున్న దాన్ని తెచ్చుకుని మళ్ళీ దాన్ని నిలుపుకోవడం గొప్ప. అది ఇండియా సూపర్ పవర్ అవడం అంటే ఇదేదో కొత్తగా అవుతుంది కాదు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నదే. పోగొట్టుకున్నది తెచ్చుకుంటుంది. అందుకని ఈ పునరుజ్జీవనం 2047 ఇప్పుడు నుంచి ఆ కాలాన్ని అమృత కాలం అంటే చాలా చరిత్రలో, భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న కాలం. ఈ 24 సంవత్సరాల కాలం అంటే అందరూ అనుకుంటాం ఒక తరం కూడా కాదండి ఇది. కానీ ఈ తరమే మొత్తం భారతదేశ పునరుజ్జీవనం తెచ్చుకుని అంతకుముందు చరిత్రల్ని మళ్ళీ తెచ్చుకుని పూర్వవైపుని తెచ్చుకుని, అందువల్ల అత్యంత ప్రాముఖ్యత. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు బీ వెరీ కేర్ఫుల్ టు మేక్ అవర్ కంట్రీ గ్రేట్ అగైన్. ఆ గ్రేట్ అయ్యింది పోగొట్టుకోకూడదు. అదే రిసర్జెన్స్ ఇండియా, పునరుజ్జీవన ఇండియా, ఇండియా 2047. అదే మోడీ గారు అయితే వికసిత్ భారత్ అని కూడా పిలుస్తాం. అది అంత ఈజీ కాదు. ఆ పదం వెనకాల ఎంతో అర్థం ఉంది, ఎంతటి ప్రాముఖ్యత ఉంది. కాబట్టి యుద్ధంలోకి వెళ్ళకుండా ఆపరేషన్ సింధూర్ పక్కన పెట్టాం. అది అర్థం కాదు. ఆ పక్క వాళ్ళందరూ మనం చెడగొట్టాలనుకుంటారు. ఈ యుద్ధం పెట్టి మన డీరైల్మెంట్ అంటే డిస్ట్రాక్ట్ చేస్తారు. మనం లక్ష్యం మీదే దృష్టి పెట్టి ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. 2047 నాటికి మనం చాలా లక్ష్యాలను పెట్టుకున్నాం.